సో ఇప్పుడు ఎంతవరకు తెలుగు వచ్చేసింది మీకు? తెలుగు బై అంటే షీ ఓన్లీ డబ్డ్, యు నో దట్. గ్రేట్, కంగ్రాచులేషన్స్. డబ్ చేసింది. ఏంటంటే నాకు తెలిసి 25 మిడ్ కల్లా చాలా క్లారిటీలు వచ్చేస్తాయి. ఓకే, 25 లాంగ్వేజ్ మీద. 2025 ఒక 2-3 సినిమా 4 సినిమాస్ లాంగ్వేజ్ వస్తే షీల్ గివ్ దెన్ షీల్ బికమ్ అన్ యాంకర్ అండ్ షీల్ డూ ఇంటర్వ్యూ ఇన్ Telugu. yes, I'm waiting for that. No, it's not like this is just you and me. You're questioning me, I'll question like you. that అంటే నా పొట్ట కొట్టేద్దామని. You understood that? మేరా పేట్ మే కొట్టు. సో ఏంటంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సుమా, ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ ఏంటంటే కొంచెం ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలని, తను చెప్పాలని, డెలివర్ చేయాలని, మీనింగ్ తెలుసుకోవాలని అది ఉంది తనకి, అది బాగా ఉంది. దానికి తోడు హరీష్ ఉన్నాడు, తనకి లాంగ్వేజ్ ఉన్న కమాండ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడక్కర్లా. ఎక్స్ప్రెషన్ మీద కానీ, లాంగ్వేజ్ మీద కానీ, మాడ్యులేషన్ కానీ, కమాండే ఉందండి అక్కడ. అసలు కమాండ్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్. సో తను మీరు చాలా విషయాలు చాలా సినిమాల్లో తన ఫస్ట్ సినిమాలో ఉన్నది, ఐఎమ్ వెరీ షూర్. సూపర్బ్. దట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్ కమింగ్ ఫ్రమ్ రవితేజ గారు. డెఫినెట్లీ సీన్ హిమ్ ఇప్పుడు అదే వెరీ రేర్లీ కాంప్లిమెంట్స్ లైక్ దట్. గ్రేట్. సో ఇక అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాన్ మీరు, ఇంకా చెప్పక్కర్లేదు, చాలా చాలా ఇంటర్వ్యూలో ఇది మాట్లాడుతూ వచ్చాము. అయితే దీనికైతే ఇన్ పర్టికులర్ మిస్టర్ బచ్చన్ అన్న టైటిల్ కూడా మీరే సజెస్ట్ చేశారని హరిశంకర్ గారు చెప్పారు. ఒక పేరుతో రావాలి అంటే ఒక పవర్ఫుల్ ఉంటే బెటర్ కదా అని, టప్పని వస్తే బాగుంది అనిపించి ఓకే చేసుకో. ఎందుకంటే పవర్ఫుల్ పేరు ఏముంటుంది, ఎందుకంటే పవర్ఫుల్ లేదు ఇక. సో మీరు ఆ ఫ్యాన్ మూవ్మెంట్ ఎప్పుడైందండి? అది ఫస్ట్ ఫ్యాన్ మూవ్మెంట్ మీకు ఆయనతోనా లైక్ ఫ్యాన్ మూవ్మెంట్ అంటే ఫస్ట్ సినిమా షోలేనే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ అయిందా ఆ సినిమా పిక్చర్ ని పురుగు ఉంటుంది కదా, అది దూరింది అప్పుడే. ఓకే, సో ఆ పురుగు దూర్చినటువంటి ఆయన పేరుని పెట్టుకొని ఈ రోజు సినిమా చేసే స్థాయికి మీరు వచ్చారు. ఒకసారి వెనక్కి వెళ్దాం, ఎలా అనిపిస్తుంది ఆ రోజు? ప్రకృతి చాలా గొప్పది, అద్భుతం. గ్రేట్, నిజంగా గ్రేట్.